నామినేషన్లో ఉన్న వాళ్ళల్లో ఒకే ఒక్కరిని సేవ్ చేసే అవకాశం మీకు వస్తే బిగ్ బాస్ హౌస్లో ఎవరిని సేవ్ చేస్తారు? మీరే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే, మీరు నామినేషన్లో లేరు బట్ మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. ఈ 14 మందిలో మీరు 15వ వ్యక్తి, మీ 14 మందిలో ఎవరిని నామినేషన్లో సేవ్ చేస్తారు? ఒకే ఒక్క పేరు కామెంట్ సెక్షన్లో రాయండి. జనం వాళ్ళ వైపు ఉన్నారని, నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది వైపు, అంటే ఎక్కువ మంది ఒక పర్టికులర్ పర్సన్ వైపు ఎవరి వైపు ఉన్నారని తెలుసుకుందాం. హానెస్ట్గా కామెంట్ చేయండి. ఒక సర్వేలు ఆర్డర్ చేస్తున్నాం. ఈ వీడియోని మీరు లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా మన ఛానల్కి. కేవలం కామెంట్ మాత్రం పక్కా చేయండి. తనూజా గౌడ నామినేషన్స్లో ఉంది. నామినేషన్ లిస్ట్ చూస్తే తనూజా గౌడ యొక్క స్క్రీన్ స్పేస్ చాలా వరకు తగ్గిపోతూ వచ్చింది. తను ఒక సీరియల్ యాక్టర్స్ కాబట్టి, బయట పిఆర్ బాగుంది కాబట్టి, చాలామంది తను గుర్తుపడతారు కాబట్టి తను నడిపేయొచ్చు కదా అనుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడికక్కడ ఇస్తూ వెళితేనే వర్కౌట్ అవుతారు, వాళ్ళు లాస్ట్ దాకా ఉంటారని తనూజ కూడా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏముంటుందంటే వీళ్ళకి కన్నడ కంటెస్టెంట్స్ని చాలా వరకు తీరు. ఎందుకంటే ఈ కన్నడ ఆడియన్స్ ఎవరైతే చూస్తూ ఉంటారో తెలుగు సినిమా కానీ, తెలుగు సీరియల్స్ కానీ, తెలుగు ఇలాంటి రియాలిటీ షోస్ని కానీ కన్నడ వాళ్ళు బాగా చూస్తారు. తమిళ వాళ్ళు దేకరు పెద్దగా, కేరళ మలయాళం వాళ్ళు దేకరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసినంత బాగా కర్ణాటక వాళ్ళు కూడా చూస్తారు. సో అందువల్ల సంజన కన్నడ కోటలో వచ్చింది, తనూజ కూడా కన్నడ కోటలో వచ్చింది. అందువల్ల తనను పక్కన పెట్టాలనే ధైర్యం ఏమో కానీ ప్రస్తుతానికైతే హౌస్లో తను సైలెంట్గా ఉంది. సో ఓటింగ్ తగ్గే పరిస్థితి తనూజ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఆశా సైని నిన్న చెప్పాను, ఇవాళ మళ్ళీ కొద్దిగా ఆశా సైని దొంగతనం టాస్కుల్లో అక్కడక్కడ కనిపిస్తుందో, పెద్ద యాక్టివ్గా ఏం కనిపించట్లేదు. సో 2% ఓట్స్ మాత్రమే ఆశా సైనికి పడుతున్నాయని మనకి స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొకళ్ళకి కూడా 2% ఓట్సే పడుతున్నాయి. ఎవరంటే సృష్టి వర్మ కంప్లీట్గా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. నేను కెప్టెన్సీ టాస్క్ వచ్చినా కూడా సంజన ఉపయోగించినంత బుర్ర అసలు ఎవరో ఉపయోగించాలి హౌస్లో. తనే చాలా డమ్ అనుకున్నాము, పిచ్చిదానిలో గొడవలు పెడుతుంది అనుకున్నాం, కానీ తను చాలా తెలివిగా ఆలోచించింది. కెప్టెన్సీ టాస్క్ విషయంలో వచ్చిన అవకాశాన్ని తనకు కూడా చక్కగా తీసుకుంది, గెలిచి కెప్టెన్ అయింది. కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సృష్టి వర్మ ఇట్లా చెయ్యి రాము నువ్వు నాతో నిలబడతాను, బాగానే ఉంది, ఇట్లా చేయి అట్లా చేయి అని ఎక్కడ సజెషన్స్ తీసుకోవడం కానీ, ముందు వెనక ఒక ప్లానింగ్ కానీ, స్కెచ్ కానీ ఏ రకమైంది లేదు. సృష్టి వర్మ కంప్లీట్ డమ్ములాగా కనిపిస్తుంది. సో తను కూడా 2% ఓట్స్తోనే నడుస్తుంది. సంజనా గర్లాని నెక్స్ట్ నామినేషన్లో ఉన్న పర్సన్. సంజనా గర్లాని ఓటింగ్ లెవెల్ అమాంతం పెరిగింది, అద్భుతంగా పెరిగింది. హౌస్లోంచి బయటికి వెళ్ళేది నెక్స్ట్ వీక్ సంజనానే అన్న వాళ్ళు కూడా, అమ్మో సంజన మాటలు కాదు రోయ్, ఏదో కథ నడుస్తుంది, వెనకాల కుమ్ముతుంది, ఇరగదీచేలా ఉంది అనే ఒక ఫీలింగ్ని జనాల్లో చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేయగలిగింది సంజన గర్లాని. అటు తిరిగి కెప్టెన్ అయిపోయింది. తెర వెనక లాబింగ్ అంటాం మనం పాలిటిక్స్లో, ఆ లాబింగ్ ఎట్లా చేసుకోవాలి రియల్ లైఫ్లో అనేది బిగ్ బాస్ హౌస్లో చాలా క్లియర్గా చూపిస్తుంది సంజన గర్లాని. సో టాప్కి వెళ్తుంది తప్ప ఎక్కడ వెనక్కి తగ్గట్టు. రీతు చౌదరి నెక్స్ట్ నామినేషన్. రీతు చౌదరి ఏంటంటే తను పెద్దగా యాక్టివ్గా లేకపోయినా కొంతవరకు క్యూట్నెస్తో అనండి, లేకపోతే తన అల్లరితో అనండి, అందరిని అట్రాక్ట్ చేస్తుంది. రీతు చౌదరిని బయటికి పంపించడానికి సరైనటువంటి రీజన్స్ దొరకట్లేదు జనాలకి. అందువల్ల తనకు కూడా ఓటింగ్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. పిఆర్ కూడా తనకు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇమాన్యుయల్ నిన్న వచ్చిన తన కెప్టెన్సీ టాస్క్లో తనకు జరిగిన అన్యాయాన్ని, మనీష్ తనకు అన్యాయం చేసి నమ్ముతున్నాడు కదా, ఆ అన్యాయాన్ని స్ట్రాంగ్గా పోరాడడం కోసం నాకు ఇంత అన్యాయం చేస్తారా అని క్వశ్చనింగ్ స్టైల్ ఏదైతే ఉందో అది అందరికీ నచ్చింది. అందువల్ల కూడా అతను ఓటింగ్లో చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నాడు. సుమన్ శెట్టి ఎవ్వరూ ఊహించినట్టుగా సుమన్ శెట్టికి కూడా చాలా స్ట్రాంగ్గా ఓట్లు పడుతున్నాయి. బయట వాళ్ళ ఆవిడ కానీ పిల్లలు కానీ మంచి పిఆర్ని పెట్టుకుని చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు. మీరు టెక్ చేస్తే ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో సుమన్ శెట్టికి మంచి ఆర్టికల్స్ కూడా పడుతున్నాయి వెబ్సైట్స్లో. అయితే రాము రాథోడ్కి ఆల్రెడీ సోషల్ మీడియాలో భయంకరమైన ఫీడ్బ్యాక్ ఉంది. ఆ సాంగ్ వల్ల అతను అందరికీ తెలిసాడు. హౌస్లో కూడా కాస్త సైలెంట్గా ఉన్నా కూడా ఇతను కంత్రీగాడు కాదు, హౌస్లోంచి ఇతన్ని మతలబ్ చేసి పంపించాల్సిన అవసరం లేదు, బాగా కష్టపడుతున్నాడు అనే ఒక సింపతి వేవ్ కానీ, మనలో ఒకడు అనే బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, అట్లాంటి ఫీలింగ్ రాము రాథోడ్ మీద ఎస్పెషల్లీ తెలంగాణ పీపుల్కి వస్తుంది. అది అతనికి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ హౌస్ ఓనర్స్ అంటే కామనర్స్. వాళ్ళలో డీమన్ పవన్ ఒక్కడే నామినేషన్స్లో ఉన్నాడు. డీమన్ పవన్ ఈరోజు చేసినటువంటి స్క్రిప్ట్ చూస్తే చాలా మంది దడుచుకున్నారు. సింగిల్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్ అని మనం టీజ్ చేయడం కూడా మొదలెట్టారు. అయినా కానీ బయట అతనికి పిఆర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ వారం వెళ్ళే పరిస్థితి లేదు. నామినేషన్స్లో లీస్ట్ ఉన్నది ఎవరయ్యా ఈ రోజున్న పరిస్థితి చూసుకుంటే ఆశా సైని అండ్ సృష్టి వర్మ. టాప్లో ఎవర్రా ఉన్నారు అంటే నిన్నటి వరకు డీమన్ పవనో లేకపోతే ఇమాన్యులో ఉంటే వాడు ఒక్కసారిగా సంజన వెళ్ళిపోయింది కెప్టెన్సీ టాస్క్ వల్ల, కెప్టెన్సీలో అద్భుతంగా గెలవడం వల్ల. సో ఇది ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ని మనం ఒకసారి చెక్ చేసుకుంటే
ఇంట్లోంచి బయటికి వెళ్ళే వాళ్ళ పేరులో సృష్టి వర్మ ఆశా సైని చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది చూడాలి. సో మీకేమనిపించింది ఈ అంశం? అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.